తెలుసు బేబీ అని పిలిస్తే అక్క ఫీల్ అవుతుంది. ఈమె ఇట్లా కీకలు పెట్టుకుంటే ఎగ్జైట్ అయ్యి అరిచింది. ఆ వీడియో ఈ మాటలు వద్దు. అది నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు, ఎవరు మాట్లాడవద్దు. చేస్తున్నారు చెప్తా నీకు. అందుకే నీకు వీడియోలో చేసేటవన్నీ చేస్తారు. మంచిగా ఆకలికి వస్తే ఈ మరి పిల్లలే మీకు దండము మీ కాలు ఒక మంది మొక్కుతారు. మరి నన్నే తిడతారు కదా, వడ్లేరు ఎందుకంత సీరియస్ తీసుకుంటారు. ఏం తెలియదు అని మాట్లాడితే ఏంది నయం. ఇంకా ఇప్పుడు బతికిపోయినావు. నిన్న ఉన్న కోపం ఇవాళ ఉంటుంది. తనలో తింటున్నా నేను. నాకు అవసరం, నాకు అవసరం. నేను ఉన్నప్పుడు పట్టించుకుంటా, బరాబర్ పట్టించుకుంటా. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. అయితే మీ అందరికి అన్ని చెప్పుకుంటా కాబట్టి ఇమ్రాన్ ఇది కూడా చెప్పేసేమన్నాడు. ఆయన కూడా ఇంట్లో లేడు, ఆయన ఎడ తిరుగుతుండే ఆయనకే తెలియదు ఈ లొల్లైన కాడికని. అసలు హారిక వాళ్ళ మమ్మ అయితే ఫుల్ తిట్టేస్తుంది. ఇప్పుడు కూడా నాకు ఫోన్ లో లొల్లి పెట్టుకుంటుంటే నాకు కూడా ఇక ఓపిక లేక నేను కూడా ధర్మాన్ని అనేసుకున్నాను. సామాన్ కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అమ్మ ఎట్లా పడితే అట్లా తిట్టేస్తుంది. నీకు తెలివి లేదా ఆరాబోయే వీడియో కోసం ఎన్ని ఏళ్ళన్నా మనము నాకేం తెలుసు. అన్నొచ్చింది లేకుండా మరి ఏం చెప్తాం మరి. అట్లా వచ్చిరా ఏ ఇష్యూ అయినా ఇమ్రాన్ సీదా వీడియో తీసి పెట్టే అన్నాడు. అట్లా అని చెప్పి నేను వీడియో తీసేస్తున్నా. ఎందుకంటే ఇది నా మీద, ఈయన మీద, హారిక మీద, ఎవరి మీద పడేది కాదు. ఎందుకంటే హారిక వాళ్ళ అమ్మ నోటికి వచ్చిన మాటలను అనేస్తుంది. అయితే నేను డైరెక్ట్ రమ్మని చెప్పేసిన, వీడికి వచ్చినాక మాట్లాడదాం అంటే ఏదన్నా వీడియో పెడతాను నేను అని చెప్పి డైరెక్ట్ రూపాయి చెప్తే నువ్వు వీడియో పెట్టుకో, ఏమైనా పెట్టుకో, అమ్మాయి నేను చూసుకుంటాను అన్నట్టు రాత్రి మాట్లాడింది. వస్తా అన్నది, ఇంకా టైం అవుతుంది, ఎప్పుడు వస్తుంది చూద్దాం. వచ్చినాక నేను కెమెరా ఇష్టం వచ్చినట్టు రావే సామాన్ ఇచ్చు నాకు తెలియదు. వాళ్ళ అమ్మ ఎందుకు ఆయన మీద వచ్చినాకనే తెలుసుకుందాం. రాని వచ్చినాక మాట్లాడు. 15 minutes later. మాట్లాడుకోమంటారు అంతే. ఫస్ట్ అంతగానం తింటున్నాడు ఒకరిని వడబుద్ధి కాదు. ఏం చేస్తాం వాళ్ళ మమ్మీ అని చెప్పి గమ్మున అవుతుంది. అరే నా తప్పుంది, నా తప్పుంది అంటే కూడా వింటలేదు. అట్లా సామానం ఉత్తుకున్నాం, సామానం తిట్టేసింది. అది కలిసి అది మాటలు అంటుంది ఫోన్లో చేసి. ఏం చెప్తాం. ఎందుకంటున్నావు? ఏ షాము? నీకు సంబంధం లేదు. ఆయన ఎందుకు పిలుస్తారా అండి? ఉన్నది మాట్లాడతారు ఎవరైనా. వీడియో అన్నప్పుడు కంటెంట్ అన్నప్పుడు మా చేస్తారు, చేసినప్పుడు అడుగుతారు ఏదైనా. నీకు రైట్స్ లేవు. ఇమ్రాన్ అన్న మాట్లాడుతారు. అందరం ఒకటే. ఇమ్రాన్ అన్న మేము ఏది మాట్లాడినా మేము ఇమ్రాన్ అన్న అడుగుతారు. మరి మీరెందుకు అడుగుతున్నాను? ఆమె సపోర్ట్ చేసిన హారిక నేను సపోర్ట్ చేయలేదు. అవసరప్పుడు హారికను మంచిగా వాడుకుంటారు. తర్వాత ఏదైనా అయినాక హారిక మీద తెచ్చేస్తారు మొత్తం. ఇగో మీరు మొత్తం తెలుసుకొని మాట్లాడానంటే సంబంధం లేనైనా ఎందుకు ఫోన్ చేస్తాడు? ఏమవసరమైన ఫోన్ చేయండి. ఇష్టం వచ్చా తీరుతున్నాను ఆయన. అన్న మీరు లేరు కదా వీడియోలో, మీకు లేకపోతే వీడియో చూసే మాట్లాడినా నేను క్వశ్చన్ చేసిన. నేనేం తిట్టలే. నేను మమ్మీ దిజ్ఞా అని చెప్పేస్తుంది. ఎట్లా మాట్లాడుతుంది? ఫ్రస్ట్రేషన్ ఉందన్న. ఏమైపోయిందంటే వినండి, మేము ఏదో వీడియో చేసినాం నేను బాబు. చేసినందుకు నన్ను అందరు కలిసి అక్క పిలిచి మాట్లాడడం కలే. అటు ఆమె తిట్టేస్తుంది, వీళ్ళందరూ తిట్టేస్తే మా మమ్మీ బాధ అనిపించదా?
తిట్టినారు నిన్ను. అరే మీ- మొత్తం కామెంట్లలో మొత్తం బ్యాన్ చేసేస్తున్నారు. మీరేమైనా ఏం ఉంటే నన్ను వచ్చి చేయాలనుకుంటున్నారు డైరెక్ట్ మరి? మాట్లాడాలి. నేనెందుకు ఫోన్లో వస్తా? ఏం మాట్లాడుతున్నారు? నేను నీ దగ్గరికి ఎందుకు వస్తా? వచ్చి డైరెక్ట్ నా మీద VIP నేను నార్మల్ గా మాట్లాడినా, మీరు మీ నోటికి వచ్చినట్టు తిట్టి పడేస్తారు. ఇప్పుడు VIP కి అమ్మ నాన్నలే ఇష్టం వచ్చినట్టు ఆమెను మంచిగా ఎట్లా బదనాం చేస్తారు పిల్లల్ని. నేను మాట్లాడిన అంతే. ఏదైతే మాట్లాడతావు అవసరప్పుడు మంచిగా వీడియో తెలియదా మీకు? అది ఆమె వీడియో చేస్తున్నా తెలియదా? బాబు గారు తీసుకొచ్చిన తెలియదా పిల్లని? ఎట్లా అంటారు ఆమె? నేనేమన్నా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలంటే ఫోన్ లో కూడా దమాకుందా నీకు? ఏం తెలియదా అని మాట్లాడితే ఏంది? నువ్వు నయం ఇంకా ఇప్పుడు బతికిపోయినావు. నిన్న ఉన్న కోపం ఇవాళ ఉందని తల్లిలో తింటున్నా నేను. కొట్టాను నా తప్పుంటే బరాబర్ పడతా. నా తప్పు లేదు, నేను ఎందుకు పడతా? పడుతున్నా నేను. తప్పుంటే నేను పడతా. ఇమ్రాన్ తోటి మాట్లాడతాను, భార్యతో నోటికొచ్చిన అది ముందు మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడలేనా? మీరు ఇమ్రాన్ తో మాట్లాడుంటే నన్ను ఎందుకు తిట్టిరు? ఇమ్రాన్ తో ఫోన్ చేస్తున్నా కదా, మాట్లాడుకోవాలి. నీకు ఫోన్ చేసినా? నువ్వు ఫోన్ చేస్తున్నా కదా, నేను నువ్వు ఎందుకు ఫోన్ ఫోన్ చేసినావు? చేసినా? ఎవరు ఫోన్ చేయమన్నా నిన్ను? ఎందుకు చేసినా? చెయ్యొద్దు. దేనికి చేసినా? ఎవరు అవసరం లేదు, ఆ? చెయ్యొద్దు. ఏంది హారికాని అడుగుదామని చేసినా నేను. చెయ్యొద్దు. హారికకి ఎందుకు చేసి అడుగుతున్నావు? ఎందుకు చేసి అడిగినా అంటే చెయ్యొద్దు. ఏమైందని హారిక చెయ్యొద్దు. ఏమైంది హారిక నీకు అసలు అవసరం ప్రాబ్లం లేదు. ఏంది అని నీకు అడుగుదామని అవసరం చేసిన. లేదు. నువ్వు నాకు లీడర్వా? అవసరం, నువ్వు నాకు లీడర్వా? అవసరం. నువ్వు లీడర్వా? నేను ఇక్కడ ఉన్నప్పుడు పట్టించుకుంటా, బరాబర్ పట్టించుకుంటా. ఆమె నీకంటే సీనియర్ ఈడ. అర్థమైందా? ఆమె సీనియర్ ఉండొచ్చు, ఏమని ఉండొచ్చు. అందరూ ఒకటే అర్థమైందా? నేను ఆ పిల్ల ఎట్టింది కాబట్టి ఆయన ఆ పిల్లని ఎన్నిసార్లు ఇన్సల్ట్ చేసినా ఆ పిల్ల నోరు మూసుకోవడం అది ఉంటున్నది. ఏదో ఎందుకు కూడా మా అది ఇంట్లో వీడియో ప్రాబ్లం కోసమే కదా ఆంటీ. సరే, మీరు అర్థం చేసుకుంటున్నారు స్పందన. సరే ఇక పైన మాట్లాడదాం మరొకండి ఆంటీ. మా ఇంట్లో పరిస్థితులు బాగలేవనా వస్తున్నది, లేకపోతే అవసరమే లేదు. ఈ మాటలు మాకు అవసరం లేదు. కాదు ఇప్పుడు నార్మల్ గా వీడియో చేసినాం, అది వీడియో అని చెప్పి తెలియదా పైన? వీడియో అని మీరు మాట్లాడండి ఇప్పుడు ఒకసారి, అది వీడియో అని తెలియదా గంగ పైన? అది తెలిసినాక కూడా అట్లా ఎట్లా తెలిసి నన్ను అంటది? మా మమ్మీ బాధ అనిపించదా? ఇప్పుడు నిన్నంటే మీ మమ్మీ రాదా, నిన్నంటే మీ మమ్మీ రాదా? మరి మీరు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? మీరు అందరూ మాట్లాడి ఉంటే మా మమ్మీ రోజు రాకపోయేది. మామి ఎవరితో ఏమొచ్చు కాదు అసలు మీరు ఏంటంటే మాట్లాడుతున్నారు? ఏమేమి కాదు మీ మనసులో ఏముంది? ఆరిక రావద్దా చెప్పు మరి. ఒక మాట చెప్తా, అట్లా అంటే ఇంటి దగ్గర ఏ మీరు మాట్లాడుకో చెప్తాను, ఎవరు మాట్లాడదు అవసరం లేదు. ఎవరు అనలే. ఎందుకు టార్గెట్ చేసిరు? ఆమెను ఎందుకు టార్గెట్ టార్గెట్ ఎవరు చేయలేరు. ఒక చేస్తున్నారు? కంటెంట్ చేసి ఇప్పుడు ఎట్లా ఉన్నది మరి? ఆంటీ, మీరు ప్లాన్ చేసుకొని మీరు వీడియో చేసి అంత అసలైన దొంగ వీడే. వీడియో పిల్లని తీసుకొని వచ్చినారు. నేను ఏమంటున్నా అంటే నీకు అర్థమైతలేదు. ఇదంతా మంచిగా మరి? అది వీడియో చేద్దామని తెచ్చిర్రు. ఆ పిల్ల ఏం చేసింది, నువ్వు నాకు ఇష్టం అనేసరికి ఆయన పెట్టకన్నా వీడియో కూడా పెట్టిరు. మరి వాళ్ళ ఫ్రెండ్ అంట కదా, ఫ్రెండ్ చెప్పింది కదా. వినండి నేను చెప్తా. ఆ పిల్లని ఎవరైనా ఉంటే తెమ్మని చెప్పి నేనే చెప్పిన. అది కూడా తప్పు ఉందా అంటే మీరు ఇంటలేరని మీరు అట్లాంటి ఆమెను తీసుకొస్తుంది అనేది తెలియాలి కదా. అట్లాంటి ఆమెను తీసుకొస్తే ఆమె దోస్తు కాదు, వీడు తీసుకొచ్చింది పిల్లలు నేను తీసుకొచ్చి. నేను తెమ్మన్నా. అవును, నీకు చెప్తేనే తీసుకొచ్చింది. తను తీసుకొచ్చినాక అవన్నీ తమాషా తమాషా చేసి చేసి- ఆఖరి ఇమ్రాన్ కూడా ఏమండు, నాకు ఇవన్నీ పడవు, నాకు ఇవన్నీ సెట్ కావు, నాకు ఇంట్లో ఫ్యామిలీలో లొల్లీలు అయితే మాట్లాడిండు. అవును, కానీ ఆమె ఏం చేసింది? ఆరికాకు అలాంటి గుణం ఉంటే ఇమ్రాన్ ఎప్పుడైనా ఆరిక నేను ఏ ఒక్క మాట అనలే. ఆరికతో నేను మాట్లాడింది ఏం తెలుసా? నువ్వు అట్లాంటి ఆమెను ఎందుకు తీసుకొచ్చినావు అని మాట్లాడినా. నిన్న కూడా ఆరిక గురించి ఇగో అందరు మననే మాట్లాడుకోండి. కోపం ఎట్లా ఉంటది ఎందుకు అంటే అప్పుడే నువ్వు ఫోన్ చేసినప్పుడే అలా లొల్లి పంచాయతీ అవుతుంది అంట. పోనీ ఇప్పుడు ఏదేమైందో ఏమైందో ఎవరెవరు ఎక్కించి చెప్తుర్రో అది తెలియదు. ఆమె దారికి అయితే పోయింది. ఇప్పుడు ఇది అంతా లొల్లి పంచాయతీ వద్దు. ఆంటీ మీరు ఏం అడగాలనుకున్నారు అడగండి. ఆంటీకి అడుగుతున్నారు, అక్కడికి అడుగుతున్నారు, అడగండి. ఆరికతోని తీసేయాలి గీసాలని మీరు మాట్లాడొద్దు అంటే. ఎవరో ఎక్కిచ్చి చెప్పినంత మాత్రాన మీరు ఈడొచ్చి మేమే ఇది చేసినాం అది చేసినామని మీరు అనకుండి. మాకు పోవాలి గీవాలని ఆరిక ఉంటది. ఒక కంటెంట్ మీరు ఉంది కాబట్టి చేస్తున్నారు, ఉంది కాబట్టి సరే అంటే ఈ లొల్లి పంచాయతీ ఎందుకు గురించి అయింది? ఇప్పుడు అన్ని మాట్లాడుతారు ఇంత పంచాయతీ పెంచుతున్నారు మళ్ళీ మెల్ల ఏ కథలు పడుతున్నారు.
ఎవరేం బీపీ అరే వస్తలేరు ఇంటికి వచ్చి కొట్లానికి వచ్చిరా అంటే మాట్లాడుకోనికి వచ్చిరా కొట్లాడడానికి వచ్చిన నేను మరి అవి చెప్పాను ఎట్లా నమ్ముతావు? ఎవరు ఎట్లా చెప్పించారా? చెప్తావు? మీరు ఏం చేసి నైట్ స్నాప్ లో పెట్టుకొని ముగ్గురు మాట్లాడినా అన్ని చూసినా మాకు అన్ని తెలిసినాయి. ఎవరేం మాట్లాడినట్టు ఎవరు ఇష్టం వచ్చిన మాటలు చెప్తున్నాడు. అనవసరంగా నాకు ఏం పెట్టినావు అంటే అసలు బాగుండదు. కాదు ఇదంతా పంచాయతీ సారమే నువ్వు. దేనికి? నేనే అరే, వీడియోలో ఏం చూస్తలేదా? చేస్తున్నావు? వీడియోలో రేపు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇగో, మాట్లాడుకునే దాని ఉంటే వచ్చి మాకు నలుగురు తోడు మీరు అందరు ఉన్నారని అనుకుంటున్నారు. ఏం చెప్పింది? సపరేట్ గా ఎప్పుడైంది మాతో మాట్లాడుకుంటా ఒకటే మనం పిచ్చోళ్ళం అయిపోయాం. అంటమ్మా, వీడియో చూసి ఆల్రెడీ నువ్వేమన్నా ఇక్కడికి మాట్లాడారా అడిగి పోయి నువ్వు సపరేట్ ఎక్కించి ఎప్పుడైంది అరే ఎప్పుడు స్నాప్ లో మాట్లాడమని క్లియర్ గా ఏంటి చెప్తున్నా అరే అందరు కొట్టుకుంటానే ఉంటారా పైన పోయి మాట్లాడాలి బాగుంది అటు ఇటు పోయి నా మీదకి వచ్చి ఏంది నాకు అర్థం కాదు. అరే పైన మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది నడవండి ఆంటీ నువ్వు మాకెందుకంటావు? డైరెక్ట్ మీద మాట్లాడుకో. మీద మాట్లాడుకో. ఇప్పుడు ఆమెకంటే ఆమె చేసి మాట్లాడాలి మాట్లాడుకోపోయి ఎవరు నేను ఎంత చెప్తా? ఎవరు జరుగుడు కాదు. ఆమె ఎట్లా మాటలు ఎత్తిందో తెలుసా? లేని కొట్లాటలు అంటే నా కోపం అరే మనిషినా కొట్టుకోకుండా అందరు కొట్టుకుంటారా ఏ పోవాలంటే నీకు ఎవరు అడగండి ఉన్నప్పుడే దేనికే మాట్లాడుతున్నావు? ఇంకోసారి చేయలేపిన తెలవని చేయండి మాట్లాడదు. తెలవని చేయండి మాట్లాడదు. ఏమైందా? అక్క ఒకసారి జల్ది రావా హారిక వాళ్ళ మమ్మ వచ్చింది మాట్లాడడానికి ఏది హారిక గురించి అక్క ఇష్టం వచ్చి మాట్లాడుతున్నా నోటికి ఎంతో సార్ నీకు తెలియదు హారిక గురించి ఏం మాట్లాడినా ఆ, ఇష్టం వచ్చి అందరూ ఒకలాగా తిట్టినావు. తిట్టలేను కదా ఆ. అందరినీ తిట్టినా కదా ఆంటీ. కాదు అందరిని ఒకలాగా తిట్టినావు హారికని ఒకలాగా తిట్టినావు నాకేమని చెప్పిండ్రు ఆ. హారిక వల్ల వచ్చింది ఆ పిల్ల అని చెప్పిండ్రు. ఆ. గంగ అయినా ఎవరైనా ఆమె పేరు చెప్తే నేను ఏమన్నా అందుకే ఆమె మీద కోపం వచ్చింది నాకు. అవును మీడియా కోసమే కదా తీసుకొచ్చింది కావాలని కావాలని చిచ్చు పెట్టాలని తీసుకురాలేదు కదా ఇంకొకటి అక్కడ ఆమెకు తెలుసు బేబీ అని పిలిస్తే అక్క ఫీల్ అవుతుందని ఈమె ఇట్లా కీకలు పెట్టుకుంటే ఎగ్జైట్ అయ్యి అరిచింది అవి నేను ఒక్కదాన్ని కాలే కదా టీం మీడియా ఒక్కటి లేదు కదా సరే ఇప్పుడు ఇమ్రాన్ ఉన్నాడు ఆ ఉన్నది హారికనే ఉన్నది అంటేనేమో అది వేరు ఉంటుంది ఇంత మందిని వదిలేసిన హారికని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు పగబడుతున్నారు హారిక మీద వీడియో చూసినా నేను వీడియో చూసిన తిట్టినా గంగుని ఇంకా చెంప మీద కొట్టినా. అవును అందరు ఒకలాగా హారిక ఇష్టం వచ్చి తిట్టుకోరా హారిక ఎందుకు చేస్తారు అసలు పనులు హారిక ఎట్లా అంటే నీకు తెలియదా సరే అంటే నేను మీ బిడ్డను తిట్టిందని బాధపడుతున్నా నేను కూడా ఒక ఆడపిల్లనే కదా మరి నా ప్లేస్ నుండి ఆలోచించండి. నీకు తెలియదా వీడియో తెలియదా తెలియదు నాకు. ఇది ఇలాంటి నిజం అవుతారా వీడియోలు పెడతారా ఇట్లాంటి నిజం అయితే వీడియోలు పెడతారా చెప్పు నువ్వు నేను అవన్నీ అంటలేను. మరి నేను ఏమంటున్నా ఇప్పుడు నా ప్లేస్ నుండి ఆలోచించండి మీరు కూడా బాధ అవుతుందా లేదా మీ బిడ్డ నేను నరుకుతా అతను పనులు చేస్తా నేను నరుకుతామని అర్థమైందా ఈ దాకా రానియను అతను పనులు చేసిన చోళ్ళ పడ్డదానికి ఎవరు చెప్పినా సరే నేను నరికేస్తామని ఎన్ని కామెంట్లు వస్తాయి పిచ్చి పిచ్చి కామెంట్లు వస్తాయి నేను కంట్రోల్ చేసి వచ్చిన క్వశ్చన్ వేసిన మిమ్మల్ని మీరు ఇష్టం వచ్చిన వీడియోలు చేపిస్తారు అయినా సరే అని పోలే అనుకో నేను కూడా ఎందుకంటే మా కర్మ బాగాలేక మేము పంపించుకుంటున్నాం ఆమెని సరే అంటే నేను ఇప్పుడు అరే ఇష్టం వచ్చిన అప్పుడు వచ్చి నన్ను అడిగితే నేను మాట్లాడతా నేను టీమ్ లో అందరినీ తిట్టినా అందరిని ఒకలాగా తిట్టినావు హారికను ఒకలాగా తిట్టినావు కాబట్టి నేను వచ్చినా నేను అనుకుంటున్నారు అట్లా ఎందుకు అనుకుంటావు అట్లా ఆమె ఒక ఆమెనే తిట్టినాను అందరినీ తిట్టలేదు కాదు తెలియదా హారిక ఎట్లా తెలియదా నువ్వు తిట్టినావు ఆమె వీడియో చూసి మా నాన్న మమ్మల్ని తింటుంది మిమ్మల్ని కూడా తింటుంది ఇప్పుడు ఆమెను కూడా తీసుకోవతా అని అంటుంది మరి అరే ఆమె అసలు ఇష్టం వచ్చి మాట్లాడుతూనే ఉన్నావు గట్టి గట్టిగా ఇస్తూనే ఉన్నావు ఆమె వీడియో కోసం తీసుకొచ్చింది కదా అయ్యో అక్క వీడియో కోసం వచ్చినప్పుడు వీడియో కోసం వస్తావా పిల్ల వచ్చింది నీకు తెలియదు ఇట్లా చేస్తుందని అవును అన్న వస్తాను ఎక్స్పెక్ట్ చేసి రాక మరి అసలు ఆ వీడియో చేద్దామని కూడా తెలియదు మధ్యలో ఎందుకండి ఇప్పుడు నా వీడియో చూసి వచ్చిందని నేను వచ్చి మాట్లాడుతున్నాను అది నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు ఎవరు మాట్లాడవద్దు ఇలా. చుట్టం అన్నప్పుడు మీరు మాట్లాడానికి వచ్చి మీరు మాట్లాడు అందరు మాట్లాడతాం అవును ఏ, ఎవరు అవసరం లేకపోతే చెప్తున్నాను.
మధ్యలో వాడు వచ్చిన ఇంకో రిలేషన్స్ మేము రిలేషన్ అని వీళ్ళు తీసి మేము ఇంతవరకు చెప్పలే మీరు వీళ్ళు అన్నారు నన్ను ఈ మంచి వీళ్ళు కింద అన్నారు నన్ను ఇప్పుడు వీళ్ళు అన్నారు నన్ను ఇద్దరు మాట్లాడరు నడుస్తుంది ఎప్పుడైనా కాదు, ఈమె చెప్పిన మన relation అని ఈమె వచ్చి 6 months అవుతుంది. 6 months కానీ, 6 months అవుతుంది. మాట్లాడండి నాతో వచ్చి మాట్లాడుతుంది కాదు. ఒక్క నిమిషం ఇంకా 6 months లా ఆల్రెడీ ఎందుకు famous అయింది? relation అని ఎందుకు చెప్పిందా? ఉన్నట్టుంది కథ? అవేం లేవు మరి ఏంది? ఇప్పుడు మీరు వీడియో పెట్టకపోతే ఫస్ట్ బయటకు ఒక నిమిషం ఆగు. నేను చెప్పేది వినాలి కదా నీకు అవసరం నేను లేదు చెప్పేది వినాలా వద్దా వినొద్దు ఏ, ఎందుకు నువ్వు అన్నమాట మీరు గమ్మునుండా ఎప్పుడైతే ఫోన్ చేసి మాట్లాడో అప్పుడే నువ్వు మాట్లాడే అర్హత పోయింది నీది. ఏది నువ్వు ఫోన్ చేసి ఎప్పుడైతే చెప్పినావు ఇక్కడ ముచ్చట్లు అక్కడ అక్కడ ఇక్కడ నేను మరి నేను చెప్పేది కూడా చెప్తున్నా క్లియర్ గా చెప్పినా నువ్వు గొడవ పెట్టేది ఫ్యామిలీలో చూసింది అక్క చూసి మా నాన్న చూసి ఈమె తిట్టుతుంటే నేను పోయినా తప్ప నేను పోయి చెప్పాలి వీళ్ళు ఏమంటారు నేను పోయి చెప్పిన అంటారు నన్ను బదనాం చేస్తారు అనవసరంగా. నేను చూస్తా ఆల్రెడీ కామెంట్ ఎవరు చేస్తారు? నేను కాదు, వాళ్ళందరూ నా మీద తెగబడుతున్నారు. కట్టపడు చెప్పు నువ్వు వీడియో చూసి నువ్వు అన్నవాళ్ళు లేదా వీళ్ళ దగ్గర ఎగురుతున్నారా? ఆమె మాట్లాడదా? ఒకటి చెప్పు మీరు మాట్లాడానికి వచ్చిరా కొట్లానికి వచ్చిరా ఒక్కడే నువ్వే మాట్లాడు. నేనేం మాట్లాడాలి అరే నువ్వు నడరా. మీరు అతనే చేస్తారు అందరూ చెల్లబడదామని చూస్తారా చెప్పు మరి నాకు అవసరం నీతో అట్లుంటామా మేము అతను ఇప్పుడు అతనే చేసి కదా ఆగండి వస్తే ఇంకా మధ్యలో వస్తే కోపం వస్తుంది ఎందుకు కోపం వస్తుంది? వస్తే కోపం వస్తుంది నాకు. ఫస్ట్ ఎవరు పిలిచిర్రు ఇప్పుడు ఆమెని? ఎవరు? మీరే పిలిచిర్రా మరి? నేను పిలుస్తాను ఏమో. నేను చెప్పిన సరే ఆగురు అరే ఒక్క నిమిషం శ్యామన్న మాట మీకు ఎవరు చెప్పారు నిజం చెప్పు నేను చెప్పినా ఫోన్ లా మన తీరుతుంటేనే అదా వద్దా ఆంటీ ఈ మాటలు వద్దు ఏ, ఆయన ఎట్లా గురించి కనబడుతున్నా సంబంధం నీకు? లేదు. ఎట్లా కనబడుతున్నా? మేము ఎట్లా ఆ, కనిపిస్తున్నాం మరి కూర్చోమని. ఏంటి? ఏ, ఆగు, మేము పిచ్చలం కనిపిస్తున్నాం. మీరు మాట్లాడుకోండి అక్క మాట్లాడు అందరికీ సమాధానం చెప్పని కదా అర్థమవుతుందా సరే జిగురు నువ్వు కూడా ఇన్వాల్వ్ కాదు జిగురు సరే అరే ఇన్వాల్వ్ కాదండి ఏమన్నా పెట్టు. అది వీడియోనే అంటున్నారు కదా మరి మీరు కూడా వీడియోలోనే తిట్టింది కదా అనుకోవచ్చు కదా పర్సనల్ గా నువ్వు వీడియోలో తిట్టినట్టు లేదా ఏదో అట్లా సీరియస్ గా తిట్టింది నిజమే మన వీడియోలో నువ్వు అందుకని వచ్చి లేకపోతే ఎందుకు వస్తా మా మమ్మీ వీడియోలో తిట్టిరు అందరు కలిసి నా బిడ్డను కార్నర్ చేసి ఇట్లా ఎగవాడుతున్నావు మరి అంటే నాకు బాధ అనిపించి వచ్చిన అవునా అందరు కలిసి ఆ వీడియో లేకుంటే ఇలాంటి మేము కూడా తిడుతున్నాను కాదు కాదు అందరు కలిసి ఆ వీడియోని అందరు తెలుసు అందరు కలిసి ఆరికలు తీసుకొచ్చిందని అయితే చెప్తారు అందుకే నేను వచ్చిన నేను ఇప్పుడు ఆమె అదే కాదు ఇప్పుడు బ్లేమ్ అయితే అందరు కావాలి బ్లేమ్ అందరు కలిసి ఆరిక మీద ఎట్లా చేస్తారు నాకు తర్వాత వీడియో అయిపోయినాక తెలిసింది ఆ పిల్లని ఎవరు తెచ్చిండ్రో బబ్బు తెచ్చిండ్రో అని అప్పుడు చెప్పింది ఈమె అప్పటిదాకా చెప్తలేదు నాకు అరే బాబు చెప్పిన ఆరికక్క ఇట్లా నువ్వు ముందు రోజు ఫోన్ చేసి ఆరికక్క ఎవరు తెలిసిన ఉంటే ఒక వీడియో కోసం తీసుకురా అక్క అని అంటే ఈమె ఎవరొక ఫోన్ చేసిందా ఆ పిల్ల ఎవరో కూడా నాకు తెలియదు నేను వీడియో చూసేదాకా కూడా నాకు తెలియదు నాకు ఈమె వల్లనే వచ్చిందని చెప్పిండ్రు నువ్వు కూడా వీడియోలో సపోర్ట్ చేసినట్టు మాట్లాడచ్చు కళ్ళు తప్పినా ఒక నిమిషం నేను అందరినీ తిట్టినా కదా అట్లా. మరి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు అందరు కలిసి ఆరికల్ పాయింట్ అవుట్ చేసి అర్థమైంది అందుకే నేను వచ్చిన అందరు కలిసి స్పందన అంటే స్పందన నమ్మొచ్చింది ఇక్కడ ఎవరు చూడు ఆరిక తెచ్చింది ఆరిక ఫ్రెండ్ అని అన్నది ఈ ముండా చెప్తా నీకు అందుకే నీకు ఏ నువ్వు నన్ను ఫస్ట్ వీడియోలో ఏమవుతుంది నన్ను ఏంటి కాదు అవసరం మంచిగా చేసుకుంటారు తర్వాత కదా అంత వస్తున్నారు మీరు మనుషులేని ఏం రాదా వీడియోలకు మీరు ఫోన్లు ఎవరు ఫోన్లు చేయదా మాకు వీడియోలోకి రమ్మని కొట్టుకుంటాను నా పిల్లలను కొట్టుకుంటాను ఏం చేయాలి నేను మీరు చేసే పనులు అట్లున్నాయి ఇగో ఇమ్రాన్ వచ్చినాక చెప్పు రాదు దాచుకుండు ఎందుకు వస్తలేడు భయపడుతుండా ఇంత పెద్ద లొల్లు అవుతున్నాను వస్తలేడు ఏడు వచ్చిండు అని చెప్పి నేను మాట్లాడతా చేసేటవన్నీ చేస్తారు మంచిగా ఉన్నది ఆఖరికి వస్తే ఈ మరి పిల్లలే మరి బాధపడుతుందని తెలియదు బేబీ అని పిలిచింది ఇంకా బేబీ ఇగో నేను అస్సలు వద్దాకు ఏడు దాకా అయితే ఆడదాకా ఏమైనా వేసుకొని ఫస్ట్ తింటున్నాను బయట ఇప్పుడు ఏడికి ఏ అవసరం లేదు ఆమె రాదు ఫోన్లు చేయదామకు అంటే అందరు గుణాలు బయట పడ్డాయి అందరు ఎలా ఉంటుందో అర్థమైంది నాడు ఏదో కోపంలో సిగ్గులోకి వస్తుంది అందరు నా కాదు టీమ్ లో ప్రతి ఒక్క మనిషి దుమ్మా కొట్టారు రాకుంటున్నారు
ఎట్లా వచ్చినా అందరు తెలుస్తూనే ఉన్నది ఏనాడు ఆంటీ, ఇగో మీరు అట్లా తీసుకోవద్దు, కరెక్ట్ కాదు. అంటే మా పిల్లలు కరెక్టా మీ పిల్లలు అన్న దాని గురించి మాట్లాడుకోండి అంటే ఆమె తీసుకోవద్దు అంటే ఎంతవరకు కరెక్ట్ అంటున్నా. మీకు దండము మీ కాలు మొక్కమంట మొక్కుతారు రాదు నా బిడ్డ వీడియోలకు రాదు మీ పైసలు వద్దు నాయన వద్దు నన్ను కూడా వద్దు నీ కాలు అట్లాంటి నన్ను కూడా తిట్టారు అట్లా రియాక్ట్ అయినా అంటే మేము సరేరా ఆరిక తప్పు చేసింది అనుకుందాం ఇద్దరం చేసినాం అంటే చెప్తున్నాం సపోర్ట్ చేయాలి కదా ఆరికని ఎట్లా అంటారు సపోర్ట్ చేయాలి నీకు ఒక సెకండ్ వీడియోలకి తీసుకోవాలి కానీ అంత సీరియస్ తీసుకురా వీడు చెప్పిర్రు సరే మేమే తప్పు చేస్తాం సార్ నన్ను తిట్టలేరా మరి నన్ను కూడా తిట్టినారు మీరు ఇగో మీరు ఇంత పెద్ద హారిక గురించి గంట కొట్లాడినా నేను ఎట్లా తిట్టినా సంబంధం లేదు అందరు గుణాలు ఏందో బయట నేను తెలుసుకోనిక ఏమైందని తెలుసుకోనిక కాల్ చేసిన. నేను ఉట్టి కాల్ చేసినందుకు నన్ను మీరు ఎన్ని మాటలు తిట్టారు, మరి నేనెంత ఫీల్ కావాలి? ఎందుకు ఫీల్ అవుతావు? మీరు తిట్టినందుకు కావద్దా? అడుగు అడిగినా ఏమైంది మర్యాద లేదా నీకు? ఏమైందని మాట్లాడినా నువ్వు మాట కూడా తిట్టలే. ఆయన కోసం ఇంకా నన్ను తిట్టిండు. అట్లా బేబీ గీబీ అని మాట్లాడుతుంది. అట్లాంటి అమ్మాయిని ఎట్లా తీసుకొచ్చినావు అని అడిగినా అది తిట్టడం అని ఎవరు అన్నారు? ఎట్లా మాట్లాడావు నేను నిన్న అర్థమైందా? అంటే మాకు తెలియదు ఆమె ఇట్లా ప్లేట్ పిరేస్తుంది అని మాకు తెలియదు. అంత తెలిస్తే హారిక తీసుకొస్తుందా? అలాంటి తీసుకొస్తా అదే అంట మాకు తెలియదు. కథలతో మేమేం చేస్తాడు మాదా తప్పు? ఎవరిది లేదంటే తప్పు అర్థం చేసుకొని సైలెంట్ ఉంటే అయిపోతుంది కదా. నన్ను కూడా తిట్టిరు నేను అర్థం చేసుకొని సైలెంట్ లేనా అంటే సైలెంట్ గా మేము తెచ్చినందుకే అట్లా అరే ఆర్క తెచ్చినందుకు కాదు పప్పు తెమ్మంటే ఆర్క తెచ్చి అరే ఆడ పేరేం అరే ఒక సెకండ్ ఆగు పప్పు తెమ్మంటే ఆర్క తెచ్చింది మా పిల్ల పప్పు తెచ్చిండు అదేంటంటే నేను చెప్తున్నా కదా మరి నువ్వు తెమ్మంటే తెచ్చుడు కాదు ఆరికేదో పగబట్టి తీసుకొచ్చి ఆర్క ఎందుకు పగబడతాది అంటే ఒక సెకండ్ నిజంగా పగబట్టినావు అమ్మ నువ్వు అట్లనే ఉంది మరి అట్లనే చేసింది మీరు వీడియో అట్లేం చేయలేదు స్టార్టింగ్ ఏం చూడు వీడియో ఆలోచించింది ఏం లేదు ఏదేమనగా నువ్వు చేస్తున్న తప్పు ఇప్పుడు. అవును మేము ఆయే తప్పు మేము తప్పుడు మంచిగా ఇగో, మీరే మంచిగా వీడియో లెక్క కన్నీరు కట్టేలాగా అనుకో. ఇప్పుడు ఆమె తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నా. సరే ఓరండి మీరంతా నువ్వే మీ మమ్మీ చెప్తే వెళ్ళిపోతున్నావు నువ్వు. సరే ఎవరు నిన్న మాట్లాడలే మమ్మీ ఎవరు నిన్న కొట్టాడు ఎందుకు రాలేరు మరి? నిన్న మాట్లాడలేదు అంతా మరి అన్ని అవుతున్నాయి చెప్పింది కదా. ఇప్పుడు మరి. వాళ్ళు ఎవరు ఎందుకు రాలే మరి? నైట్ అట్లా ఎందుకు తిడుతున్నావు? అవును, నైట్ వీడియోలాగా తీసుకొని ఎవరు ఎందుకు రాలే? మరి బాగా అనిపించదా? అవునా నిన్న నైట్ అందుకే వచ్చింది, అందుకే అన్నది. మీరు మీరే మాట్లాడుకుంటే మాకెట్లా తెలుస్తుంది? అందుకే ఈ రోజు వచ్చింది. ఆ, అర్థమైందా? మరి చెప్పాలి ఎవరికి? మా ఇంట్లో బాధ అనిపించదా నాకు బాధ అనిపించదా అరే నీకంటే ఎక్కువ నన్ను తిట్టిరా నిన్ను తిట్టిరా? నన్నే తిట్టిరు అరే వద్దురా అరే బాబు. ఆగు ఏమని అరే సరే ఒక సెకండ్ నువ్వు మగ మగ పిల్లడైతే? ఈ ఆడపిల్ల మగ పిల్లడే? పిల్లకు దరిద్రమైన కావాల్సి పెడితే ఎవరు పెళ్లి సరే, చేసుకోరు ఒక అర్థమైందా? సెకండ్. ఆ. సరే సరే, ఒక సెకండ్. ఫ్యాన్స్ ఎక్కువ మంది ఆ పిల్లలు ఉన్నారు. ఎవరు తెమ్మన్నారు? ఆమెకు లేదు నీ అంత ఆ పిల్లలు ఎవరు తెమ్మన్నారు? మరి నన్నే తిడతారు కదా వడ్లేరు ఎందుకంత సీరియస్ తీసుకుంటారు. అది వీడియో సెకండ్ వీడియో ఫ్యామిలీ వీడియో అట్లా వీడియోలో తీసుకోలే కదా. నేను లేకుంటే కదా ఆ రోజు ఒకసారి కూడా నేను వచ్చి ఒకసారి చెప్పాను ఆగు. అంటారు. ఏదో ఈమె చెప్పి చేయించినట్టు అయిపోయింది ఇప్పుడు వీడియో మరి. ఆగు. అది నార్మల్ గా వీడియో అది మనందరికి తెలుసు. మరి సెకండ్ వీడియోలో అక్క అందరిని పిలిచి తిడుతున్నప్పుడు మీరు ఎవరెందుకు మరి నీతో పాటు మమ్మల్ని కూడా ఇట్టింది కదా. కానీ ఎక్కువ నా మీదకి వరకు తిట్టిందా లేదా? అది పాయింట్ ఎక్కువ తిట్టింది. మిమ్మల్ని ఏమన్నా అనలే. తెచ్చినందుకు ఆ రోజు బబ్బు రాలేదు నన్నే అన్నారు కదా. ఇంకోటి గలీజ్ ఎందుకంటే ఆడ చెప్పానికి గలీజ్ ఏడైతుందంటే ఆంట వచ్చి అక్కని అందరిని తిట్టుట్లా తప్పేం లేదు, మేము పడతాం. మీ ఇంకల్కైనా వచ్చి ఆమె అనడు నాకు అర్థమైతలే. మీ చుట్టాలు ఏమన్నది ఏ సుట్టమంటే నేను సుట్టమని ఏ రోజు చెప్పుకోలే కాదు. ఆరిక తీసుకొచ్చిన ఆమె ఇంటికి ఎందుకు వచ్చిందండి రాదేరి? ఎప్పుడు? నేను ఆమె ఏడుస్తుందని ఫోన్ వస్తేనే పోయినా తప్పని నేను నేను చెప్పలే. ఫోన్ నీకు చేసినా, ఏదో చేసి వచ్చి నేను గొడవ ఫోన్ అయింది. చేసినా. అరే ఏమైందని నేను- చేసినా? ఏమైందా? అదే ఏమైందని చేస్తే ఆమె చెక్ ఇచ్చింది. నేను వచ్చిన ఏమైంది తెలియదు. ఆమె చెప్తే ఏమైందో? ఫోన్ చేసినా లేపలేదు అందుకే అలా చేసింది. అరే తల్లి నేను ఏం చెప్పలే వీడియోలో చూసి మాట్లాడుతున్నా. ఇవన్నీ కాకపోతే ఎందుకు అని మళ్ళీ మాట్లాడుతున్నావు. ఏమైనా వీడియో చూసే చెప్పొద్దంటే మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? వీడియో చూసే మాట్లాడు. నేను రేపు ఆ ఎవరికి ఏం పిల్లలు చెప్పలే. కొడతారు. రేపు ఆ పిల్లలు కొడితే కూడా నాకు చెప్పొద్దా? చెప్పు మరి. అంటే నీ కన్నం తీసి ఒక మాట ఏం చెప్తే మాట్లాడుతున్నావు?
ఇగో అంటే నీదే తప్పు అవుతుంది. నీదే తప్పు అవుతుంది. నీ అంతా నువ్వు తీసుకోబోతున్నావు. మీ ఫోన్ చేస్తే మంచిగా సరే, ఉంటుంది. ఆలోచించు వస్తారా? నాకు ఫోన్ చేసి కొంచెం ఇవ్వడం కొంచెం కోసం. ఆగు. అలా ఆలోచించుకొని వస్తాను. ఎందుకు వస్తుంది? అర్థమవుతుందా? మీరు ముగ్గురు మాట్లాడకపోయి ఉంటే ఇంతవరకు లొల్లి కాకుండే. మళ్ళీ అర్థమవుతుందా? వీడియో చూసినాకనే నాకు ఫోన్ వచ్చింది. అవునా? వీడియో చూసే వరకు నాకు ఏ ఫోన్లు ఇంతవరకు మరి ఇక్కడ ఎక్కడ నేను షాంపూ ఇంతవరకు ఎందుకు మాట్లాడినావు నువ్వు? నేను షాంపూ నేనే చెప్తా, నాకేం అవసరం? ఇగో వద్దు 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 అవసరమే నాకు లేదు. ప్రూఫ్ ఇప్పిస్తాగా మాట్లాడగట్ట. చెయ్యకు. ఇగో మాకు తెలిసే కాబట్టి మాట్లాడుతున్నామా? నువ్వు వచ్చినాక మనం ఏం చేయాలో అది చేయాలి. చూడు ప్రూఫ్ వచ్చిన చుట్టాలని చెప్పకపోతే అంటే డైరెక్ట్ గా చేయి. కానీ ఇట్లా నా మీద ఫోన్ చేస్తావు. ఇవన్నీ వద్దు. చెప్పండి. మరి ఎందుకు మరి ఇవన్నీ నాకు ఇప్పుడు ఈ టీం చెప్తున్నా లో కదా? కొడతాను, ఏ రోజు నేను ఇది చెప్తా. అదే వాడి డైరెక్టర్ నాకు అర్థమైతే ఇంకోసారి నా మీద బ్లేమ్ చేసినందుకు అస్సలు బాగుండదు. చెప్పేది మా చెప్పవు. మేము ఎవరో మీ చుట్టాలు కాబట్టి నువ్వు చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్తా? వీడియో చూసాక మాట్లాడుతున్నా చెప్తున్నా కదా. ఎందుకు మాట్లాడినా నీకు అవసరం? ఆ లొల్లితో నీకు ఏం మాట్లాడేది ఏం మాట్లాడేది అవసరం? వీడియో చూసినాక ఫోన్ చేసినా ఎట్లా ఫస్ట్ వీడియో చూసి హారిక వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి హారిక ఏడుస్తుంది అంటే ఇంటికి పోయి ఎక్స్ప్లెయిన్ చేసిన ఏమని చేసినావు? అది వీడియో నాని అందుకని తిట్టినట్టుంది. ఆమె తీసుకొచ్చిందని బబ్బు పేరు కూడా చెప్పింది. నిన్న కూడా అదే లొల్లి అయిందని చెప్పినా నేను. అవును మాతో మాట్లాడుతూ మేమే ఓరో చెప్తాం కదా. నువ్వే ఇంటికి పోయి నాకు నువ్వే ఫోన్ వస్తుంది బయట. ఫోన్లు నీకే ఎందుకు వచ్చింది? నువ్వేం చేయాలి? ఇవి అన్ని అక్కడ మ్యాటర్లు ఇక్కడ మేము మాట్లాడితే బాగుండదని నువ్వు కాముషి ఉండాలి. కానీ నువ్వు ఇవన్నీ తీసుకుపోయి మాట్లాడితే వీడియోలు ఉన్నదే మాట్లాడదాం. అనవసరంగా నేను బదనాం చేయకండి. నాకు అసలు ఆ బుద్ధి లేదు. పెద్ద ఉన్నోళ్ళు ఆ వేరే బుద్ధి లేదు నాకు. తీసుకుంటారు. ఇక్కడ దాకా చెప్పేది బుద్ధి లేదు. అరే, అరే, నీదేదో వాడి దిశా వీడియోలో అక్క చెప్పిన వీడియోలో మాట్లాడినా. పంపించారా భయ్? లొల్లి వస్తే మాట్లాడు. ఇవన్నీ లొల్లి పచ్చడి అన్న వచ్చినాకనే మాట్లాడదాం. మాట్లాడు